హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను 5 days అవుతుందేమో వీడియో పెట్టక. సో ఐ మిస్ ఎవ్రీవన్, మై సబ్స్క్రైబర్స్ ఆల్సో. సో నేను ఇవాళ మీకు కిడ్స్ కి కానీ ఇది ఎవరికైనా యూజ్ అయ్యేదన్నమాట. సో నేను పన్నీర్ ఫ్రాంకీ, ఇది కిడ్స్ అయితే చాలా ఈజీగా తినేస్తారు. మనకి లైక్ బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టడం చాలా హెల్దీగా ఉంటది. సో ఏమంటారు, నైట్ చపాతీస్ చేసుకున్నాం. సో దానికి మాకు ఊరికే చపాతీస్ ఎందుకు తినడం, ఇలా పన్నీర్ ఉంది కదా ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. నేను రెసిపీ చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ పాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం గీ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనము ఇట్లా పన్నీర్ వేసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకున్నాక కొంచెం మిరియాల పొడి లైట్ గా దానిపైన స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో నేను తీసుకున్నాను, దాన్ని పెద్ద పెద్ద స్లైసెస్ లాగా కట్ చేశాను. తర్వాత ఒక చపాతీ తీసుకున్నాను. సో మీకు ఒకటే చపాతీతో చూపిస్తున్నాను, కానీ నేను 3 ఫ్రాంకీస్ చేసుకున్నాను. సో ఒక చపాతీ తీసుకొని దాని పైకి మయోనీస్ వేసుకొని వెజ్ మయోనీస్ తీసుకున్నాను. ఎందుకంటే ట్యూస్డే నాన్ వెజ్ తినాం కాబట్టి నేను పన్నీర్ తో ట్రై చేశాను. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీరు అదే పన్నీర్ ప్లేస్ లో చికెన్ కూడా చేసుకోండి. సో ఒకవేళ లేదు అది కూడా వీడియో కావాలి అని అంటే నేను ఇంకొక రెసిపీ లాగా అది కూడా వీడియో చూపిస్తాను. సో వెజ్ మయోనీస్ పెట్టుకున్నాక మనము దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం టమాటో కెచప్, కొంచెం షెజ్వాన్ వేసి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. టమాటో కెచప్ అయితే అందరి ఇంట్లలో ఉంటుంది, సో అది యూజ్ చేసేసుకోండి. షెజ్వాన్ అయితే కొంచెం అది ఇంకా కారం కారం అలా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, నడుస్తుంది. సో అలా వేసేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేసాం కదా, ఆ ఆనియన్స్ అనేవి వీటికి ఇట్లా మధ్యలో ప్లేస్ చేయాలన్నమాట. ఆనియన్స్, టమాటోస్. మీకు ఒకవేళ మీరు వెజిటేబుల్స్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇక్కడ మీరు పన్నీర్ కూడా పెట్టుకోవచ్చు. దాంతో పాటు మీరు బ్రోకలీ, కార్న్, క్యాప్సికమ్ ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం మయోనీస్, కొంచెం షెజ్వాన్ సాస్, కొంచెం టమాటో కెచప్ వేయాలి. వేసిన తర్వాత అగైన్ మనము లైక్ పిజ్జాస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఫ్లేక్స్ ఇంకా అది మిగిలిపోతుంటాయి కదా, సో అవి ఫ్లేక్స్ ఇంకో ఆరిగానో దానిపైన కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మంచిగా ఫోల్డ్ చేసేసుకొని లైక్ ఒక టిష్యూ తీసుకొని ఫస్ట్లీ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కింది నుంచి ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఫోల్డ్ చేసుకుంటే మన కింది నుంచి లైక్ పన్నీర్ అవి కూడా కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం ఆ ప్యాన్ లో కొంచెం అది నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసాం కాబట్టి దాంట్లోనే మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్ లో కొంచెం చపాతీ హీట్ అయ్యే వరకు కొంచెం అలా ఒక 5 minutes ఒక సైడ్, ఇంకో 5 minutes ఒక సైడ్ పెట్టుకొని మనం టిష్యూ అయినా లేకపోతే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా దాంతో ర్యాప్ చేసుకొని లైక్ మీరు ఈజీగా తినేయచ్చు. ఎంతసేపు అవ్వలేదు ఈ ప్రాసెస్, చాలా ఒక 10 minutes లో అయిపోయింది. కానీ యమ్మీగా పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి, నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్